ఏమండి, ఇక్కడ సీత అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి ఏడాది అయిందమ్మా. పోనీ ఎక్కడుంటున్నారో తెలుసా? ఏమో తెలియదమ్మా. వెళ్ళొస్తాను. ఏమా నీకేమైనా బుద్ధి ఉందా? ఇలా బిడ్డలు కానీ రోడ్డు మీద వదిలేగానే సరే. ఇతను నా బిడ్డ కాదు. కాకపోతే నీ మొగుడా? భగవాన్, నన్ను క్షమించు. ఈ తాళిని దాచకపోతే నన్ను మురళిని ప్రశాంతంగా బ్రతకనిపది లోకం. రాధ, గూడు లేని పక్షిలాగా గమ్యం లేని ప్రయాణం ఎంతకాలం చేస్తావు? కూడు లేకపోయినా మనిషికి నీడ ముఖ్యం. మురళి, రా. ఊరు కొత్తలాగా ఉంది గురు. మొహం చూస్తే తెలియట్లా? ఎవరు లేరనుకుంటారు పాపం. మనం ఆదుకుంటే పోలా. ఎవరండి మీరు? ఎక్కడికి వెళ్ళాలి? మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్. సమయానికి వచ్చి కాపాడారు, అంతే చాలు. ఏమండి? ఎవరండి మీరు? ఏం కావాలి? ఈ ఇంట్లో పోర్షన్ ఏదో ఖాళీగా ఉందని. ఓహో, అద్దెకొచ్చారా? అదిగో ఆ పోర్షనే. అయితే మీరు ఎంతమంది అమ్మా? మేమిద్దరమేనండి. మరి మీ ఆయన ఉన్నారు. ఇంతకీ పోర్షన్ అద్దెకిచ్చేది ఎవరో దయచేసి చెప్తారా? ఇది సంసారాలు ఉండే ఇల్లమ్మా. మరి మీరున్నారే? ఏమిటి, మేము సంసారం కావా? మా ముగ్గురికి మొగుడు లేనంత మాత్రాన్ని మేము సంసారం కావంటావా? భర్త లేకుండానే సంసారాలు చేస్తున్నారా? ఇప్పుడు వచ్చిందో లేదో ఎంత మాట అంటుందో. అనకూడని మాటలు మీరు అంటున్నారు. ఇష్టం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అమ్మా ఆగమ్మా. వాళ్ళ మాటలు లెక్క చేయొద్దాం. ఈ ఇల్లు నాది. నన్ను రాఘవయ్య అంటారు. నమస్కారం అండి, నా పేరు రాధ. నేను నువ్వేం చెప్పక్కర్లేదమ్మా. నీ ముఖం చూస్తే నువ్వు ఎలాంటి దానివో తెలుస్తుంది. రా అమ్మా, రా. ఇదేనమ్మా ఖాళీగా ఉన్న పోర్షన్. సరిపోతుందా? చాలకేవండి, ఉండేది మేద్రాయిగా. అంటే వెనక ముందు ఎవరూ లేరు. అలాగా. మరి అత్తే? ఇది వరకు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. నీ శక్తి కొద్దీ ఇవ్వమ్మా. నేను నీకు తండ్రి లాంటి వాడిని. నీకు ఇక్కడ ఏ భయమూ ఉండదు. వెళ్ళొస్తానమ్మా.
మురళి ఏమైంది? కలుస్తుంది రాధా, నాకు భయంగా ఉంది. నువ్వు నా దగ్గరే పడుకో రాధా, పడుకోవా? అలాగే మురళి, అలాగే. మురళి, మురళి, ఏమిటి అలా చూస్తున్నావు? రాధా, నేను అలా స్కూల్కి వెళ్ళొద్దా? వెళుతూ గాని మురళి, వెళుతూ గాని రా. ఈ బ్యాంగిల్స్ ఎంత? 25 రూపాయలు. ప్యాక్ చేయండి. అబ్బాయి తల్లిదండ్రి లేరా? లేరు. మరి మీరేమవుతారు? ఆ, నేను నేను గార్డియనా? ఆ, మిస్టర్ ఆనంద్, ఈ కుర్రాన్ని యూకేజీలో కూర్చోబెట్టు. వెళ్ళు మురళి, జాగ్రత్త. ఏమండి ఏమండి, మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు ఎలా ఉందండి? ఎలా ఉన్నదని చెప్పాలమ్మా. సావు బ్రతుకుల మధ్య ప్రతి రాత్రి ఇలా విలవిల్లాడిపోవడం నాకు అలవాటైపోయింది. తెచ్చుకున్న మందులు వాడొచ్చు కదా. బ్రతుకదలుచుకున్న వాడికి కదమ్మా మందు. నాకేం మీకెవరూ లేరా? లేకే. ఒక మనిషికి నా అనేవాళ్ళు ఎందరుంటారు. అంతకన్నా ఎక్కువగాని 2 కొడుకులు, కూతురు, చెల్లెళ్ళు, మనవళ్లతో సహా ఉన్నారు. వాళ్ళున్నది నా కోసమా, నా ఆస్తి కోసమా అన్న నిజం నేను తెలుసుకున్న మరుక్షణం వాళ్ళు మాయమైపోయారు. నేనెప్పుడు చస్తానా అని నా చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దయా దాక్షిణ్యాలు, మంచితనం మీలో ఉన్నాయి. అంతకన్నా మించిన ఆత్మీయుడు ఎవరు కావాలి చెప్పండి? నిజమేనమ్మా. అందుకే సమయానికి ఆదుకోమని భగవంతుడు నేను పంపించాడు. లేకపోతే ఈ అలా పాటికి ఎప్పుడు- మాట్లాడకండి. నేను ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటిసారి మీరేమన్నారో గుర్తుందా? కన్న తండ్రి లాంటి వాళ్ళని. ఇప్పుడు నేను అంటున్నాను, కన్న కూతురు లాంటి దాన్నని. మీరు నా కోసమైనా బ్రతకడానికి ప్రయత్నించండి. చాలా చాలు, ఈ ఒక్క మాట చాలమ్మా. బాబాయ్, మందు తాగు.